वारंगल जिला भाजपा के राज्य महासचिव गुंडाला प्रेमेंद्र रेड्डी ने कहा कि भारतीय जनता पार्टी सदस्यता पंजीकरण कार्यक्रम राज्य पार्टी को जमीनी स्तर पर मजबूत करेगा। भारतीय जनता पार्टी सदस्यता पंजीकरण कार्यशाला 2024 कार्यक्रम आज धर्माराम में भाजपा वारंगल जिला कार्यालय में जिला अध्यक्ष जनता रवि कुमार की अध्यक्षता में आयोजित किया गया और तेलंगाना राज्य भाजपा अध्यक्ष जी के निर्देशानुसार कुसुमा सतीश के नेतृत्व में जिला सदस्यता पंजीकरण आयोजित किया गया। किशन रेड्डी कार्यक्रम में मुख्य अतिथि के रूप में भाजपा प्रदेश महासचिव श्री गुजुला प्रेमेंद्र रेड्डी शामिल हुए। अरूरे रमेश पाकम हरिशंकर मां ने सदस्यता पंजीकरण कार्यक्रम का कार्यभार संभाला। भक्कम हरिशंकर एरुकला रगना रेड्डी और अन्य ने भाग लिया। इस मौके पर प्रेमेंद्र रेड्डी ने कहा कि अगर हम भारत को विश्व गुरु बनाना चाहते हैं और एक विकसित भारत का एहसास करना चाहते हैं तो ये केवल भारतीय जनता पार्टी के साथ ही संभव है। उन्होंने कहा कि भाजपा को और अधिक मजबूती देने के लिए भारतीय जनता पार्टी सदस्यता पंजीकरण 2024 कार्यक्रम शुरू किया गया है, जो भ्रष्टाचार के लिए जगह के बिना शासन और विकास की एक नई परिभाषा देता है। सदस्यता पंजीकरण के लिए आप 8800002024 नंबर पर कॉल कर दीजिए। लिंक के माध्यम से पंजीकरण करा सकते हैं। तेलंगाना वारंगल भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। नमस्ते। वरंगल जिला అంటే 3 అసెంబ్లీ క్లియర్ గా పార్టీ బైఫర్కేట్ చేసింది। వరంగల్, నర్సంపేట, వర్గంపేట దీనికి సంబంధించిన ఒక వర్క్షాప్ జరిగింది। 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా, 3వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఈ మెంబర్షిప్ నమోదు లాంచింగ్ కార్యక్రమం ఉంటుంది। జిల్లాలలో 4వ తేదీన అన్ని జిల్లాలలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం 4వ తేదీన లాంచింగ్ కార్యక్రమం ఉంటుంది। ఆ తర్వాత మండలాలు అన్ని చోట్ల కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం। కనీసం ఒక పోలింగ్ బూత్కు 200 మంది చొప్పున నమోదు చేయించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది। అనేక మందిని కొత్త వాళ్ళను, యువతను, అన్ని వర్గాల వారిని, దళితులు, పేదలు, మహిళలు, రైతులు, చదువుకున్న వాళ్ళు, ఇట్లా అన్ని సమాజంలో అన్ని వర్గాల వారిని పార్టీలో చేర్పించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది। భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో 35 నుంచి 36% మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వచ్చినాయి। కాంగ్రెస్ పార్టీకి 40.5%, అంటే కేవలం ఒక 5% మాత్రమే బీజేపీకి కాంగ్రెస్ పార్టీ మధ్యన తేడా ఉంది। కాబట్టి భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించారు। ప్రజలు ప్రశ్నించే అధికారాన్ని, ప్రతిపక్ష స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పారు। రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మంచి మెజార్టీతోనే అధికారంలో రావడం కోసం ఇప్పటి నుంచే పార్టీని పటిష్టం చేసే ఒక కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుడుతున్నది। అదేవిధంగా రాబోయే స్థానియ సంస్థల ఎన్నికలలో సైతం పార్టీని విస్తరించడం కోసం, పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం కోసం కూడా ప్రయత్నం చేస్తాం। ఈ సభ్యత్వ కార్యక్రమం ద్వారా ఇంకా అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళాలనే ఆలోచన చేస్తున్నాం। బీజేపీలో మిగతా పార్టీలకు భిన్నంగా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ప్రధానమంత్రి దగ్గర నుంచి సాధారణమైన కార్యకర్త వరకు అందరూ మళ్ళీ చేరవలసింది। ఇప్పుడు ఈసారి ఏంటంటే మళ్ళీ అందరం కొత్తగా చేరవలసింది। ఎందుకంటే దాంట్లో న్యూ బ్లడ్ రావడానికి, కొత్త వాళ్ళు రావడానికి, యువత రావడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తూ పార్టీ మళ్ళీ అందరం సభ్యత్వం చేసే ఒక కార్యక్రమం, ప్లస్ కొత్త వాళ్ళని అనేక మందిని చేర్పించడం, అనేక కొత్త ప్రాంతాలకు కూడా పార్టీని విస్తరించడం, కొత్త ఏరియాలలో కూడా పార్టీని బలపడడం అనేది ప్రధానమైన ఉద్దేశం। కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఒక ఉత్సవంగా జరపాలి। అంటే ఏదో సభ్యత్వ కార్యక్రమం అంటే అది భారమైన కార్యక్రమం, ఒక ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఒక పండుగ వాతావరణంలో పార్టీ మెంబర్షిప్ చేయాలనే